ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో మనీ లాండరింగ్, బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై విజయ్ దేవరకొండకు ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో మనీ లాండరింగ్, బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ హాజరైన నేపథ్యంలో అప్డేట్స్ క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బెట్టింగ్ యాప్ కేసులో కొద్ది నిమిషాల క్రితమే హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగతంగా ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు. ప్రస్తుతం ఈడీ అధికారులు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినందుకు గాను ఇప్పటికే విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేయడంతో ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరవడం జరిగింది. ముఖ్యంగా చట్ట విరుద్ధంగా ఉన్నటువంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడానికి కారణాలేంటి, ప్రమోట్ చేసిన ద్వారా పారితోషికం ఎంత వచ్చిందనేటువంటి అంశాలన్నింటిపైన కూడా సుదీర్ఘంగా ఈరోజు విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనేది ప్రస్తుతం ఈడీ భావిస్తుంది. కాబట్టి ఎందుకంటే విదేశాల్లో ఈ బెట్టింగ్ యాప్ అన్ని కూడా చాలా మంది అవుతున్నాయి. విదేశాల్లో ముఖ్యంగా దుబాయ్ కావచ్చు, సింగపూర్ ఇలాంటి దేశాల్లో ఈ బెట్టింగ్ యాప్లను వాళ్ళు అక్కడ సృష్టించి ఇండియాలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్గా చేసుకొని సెలబ్రిటీలకు వాళ్ళకి నగదు అందజేసిన తర్వాత వాటిని ప్రమోట్ చేసే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినందుకు గాను ఇప్పటి వరకు ఎంత పారితోషికం ఇచ్చారనేటువంటి అంశానికి సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నారు. మరోవైపు గడిచినటువంటి 6 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్లతోటి ఈరోజు విజయ్ దేవరకొండ వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా విజయ్ దేవరకొండను ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఈ నెల 11వ తారీఖున దగ్గుబాటి రానా, 13వ తారీఖున లక్ష్మిని కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినటువంటి ప్రకాష్ రాజును కూడా దాదాపు 7 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్లు అనేది ముఖ్యంగా నిషేధం ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో ఈ బెట్టింగ్ గేమింగ్ యాక్ట్ అనేది అమల్లో ఉంది. కాదు అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో వీళ్ళు యాప్లను ప్రమోట్ చేయడం వల్ల కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్ యాజమాన్యాల నుండి వీళ్ళు పొందారనేటువంటి అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి వాటిపైన సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నారు. మరోవైపు 6 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్లతోటి విజయ్ దేవరకొండ వ్యక్తిగతంగా విచారణకు హాజరవడం జరిగింది. విచారణ పూర్తయిన తర్వాత కొద్ది నిమిషాల క్రితమే విజయ్ దేవరకొండ కూడా చెప్పడం జరిగింది. విచారణ పూర్తయిన తర్వాత మీడియా ముందు మాట్లాడుతానని చెప్పి అతను లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనీ లాండరింగ్ కోణము, ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళు బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించారనేటువంటి అంశాలపైన సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. విజయ చంద్రిక, థ్యాంక్ యూ ప్రవీణ్.